ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ఎన్నికల ఫలితాలు వచ్చినా, ఎన్నికల పరాజయాలు ఎదురైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ ప్రజల్లో జగన్ పట్ల ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఆయన ఇటీవల విజయవాడ పర్యటన మరోసారి నిరూపించింది. విజయవాడలోని ఓజీ నగర్లో ఇల్లు కోల్పోయిన బాధితులకు పరామర్శించేందుకు జగన్ వచ్చినప్పుడు అక్కడ కనిపించిన జనసందోహం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం పరామర్శకు వచ్చిన ఈ ప్రతిపక్ష నాయకుడికి చూడడానికి వేలాది మంది ప్రజలు, అభిమానులు రోడ్లపైకి రావడం ఆయనకున్న ప్రజాబలాన్ని చాటి చెప్పింది. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడ వీధులు జనసముద్రంగా మారాయి. అభిమానులు ఆయన కారులపైకి ఎక్కడం, ఆయనకు తాకాలని తహతహలాడడం చూస్తుంటే అధికారం కోల్పోయిన నాయకుడికి ఎంతటి ఆదరణ లభించడం విశేషమనే చెప్పాలి. ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్కు సంఘీభావం తెలపడం గమనార్హం. ఓటమి తర్వాత సాధారణంగా ఏ నాయకుడైనా కొంతకాలం ప్రజలకు దూరంగా ఉండడం లేదా పార్టీని చక్కదిద్దుకోవడంలో నిమగ్నమైపోవడం చూస్తుంటాం. కానీ జగన్ మాత్రం ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకంగా 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి విజయవంతం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సైతం గుబులు పుట్టిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా భారీ మెజార్టీతో గెలిచిన కూటమి ప్రభుత్వం హయాంలో ప్రతిపక్షం ఎంత త్వరగా కోలుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆకర్షణ, ఆయన పర్యటనకు వస్తున్న స్పందన చూస్తుంటే భవిష్యత్తులో ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జగన్ హవాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పల్స్ తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు నివేదికలు కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓటమి తర్వాత కూడా జగన్ క్రేజ్ తగ్గకపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రజలు ఎట్లాంటి అభిప్రాయం ఉంది అనే అంశాలపై వారు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బలమైన ప్రతిపక్షం ఉండడం అనేది జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి జగన్ కామెంట్స్ మీద కేంద్ర నిఘా వర్గాల నివేదిక ఆసక్తికరంగా మారాయి. విజయవాడ పర్యటనలో ప్రజలు జగన్ వెంట నడిచిన తీరు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు దారి తీయవచ్చు. అధికారం ఉన్నా లేకపోయినా జగన్ ఒక మాస్ లీడర్ అని ఆయన పర్యటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రజాకర్షణే ఇప్పుడు అధికార పక్షానికి సవాల్గా మారుతుంది. ప్రజల సమస్యల కోసం జగన్ చేస్తున్న ఈ పోరాటాలు మరిన్ని ఆందోళనకు కేంద్ర బిందువుగా కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో జగన్ మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్న వేళ ఈ క్రేజ్ ఇలాగే కొనసాగితే ఏపీ రాజకీయాల చిత్రం మళ్ళీ మారే అవకాశం ఉందని ప్రజల్లో చర్చ నడుస్తుంది. మరి ఈ వేడిని తట్టుకోవడానికి అధికార కూటమి ఎట్లా వ్యూహాలు అనుసరిస్తుందో చూడాలి.